దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుని నోరు జీవపు ఓట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం. నీతిమంతుని నోరట జీవపు ఊట. నీ నోటిలో దేవుడు జీవపు ఊటను పెట్టాడు. జీవపు ఓట కలిగిన నీ నోరును అపవిత్రపరుచుకోకున్నా, అసభ్యకరమైన మాటలు నీ నోటంబడ రానివ్వకున్నా, ప్రభువుని స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని నువ్వు ప్రచురపరుస్తూ ఆయన సువార్తను ప్రకటించినట్లయితే ఇంకా నీ నోరు జీవం ఊరతా ఉంటుంది. ఓటగాన అది అనేకులకి దప్పిక కలిగిన వంటి వారి దాహం తీరుస్తుంది. యేసుక్రీస్తు వారు అంటారు కదా, దప్పిక కొనివారులారా నీళ్ళ యొద్దకు రండి, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడి కడుపులో నుండి జీవజల నదులు బయలువెళ్ళును. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఈ మాటలుంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్కు జీవపు ఊట అనగా ఆయన నీ నోటిలో నింపి అనేక మంది దాహంతో ఎదురు చూస్తున్నటువంటి వారికి, ఆ యొక్క దేవుని వైపు వాళ్ళు బాధింపబడుతున్న వంటి వారికి, వారి దాహంతో వేసారిపోయిన వంటి వారికి నీ నోటిలో ఆయన వాక్కును ఉంచి వేసారిపోయిన వారికి తన జీవపు ఓటను అందించి వారి దాహాన్ని తీర్చే రీతిగా దేవుడు నీ నోరును మార్చబోతున్నారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. ప్రభువా, నా నోటిని నువ్వు జీవపు ఓటగా ఉంచావా నాయన, నీకు స్తోత్రం అని నువ్వు భయం లేకున్నా దేవుని వాక్యాన్ని ప్రచురపరచడానికి నువ్వు సిద్ధపడు. దేవుడు నీ నోటిని త్వరలోనే జీవపు ఓటగా మార్చి అనేకుల దాహాన్ని తీర్చి నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్.